అప్పటి సీఎం ఇప్పటి సీఎంకు జర్నలిస్టుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మీరు ఒకసారి చూడండి. ఇదే నేను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది కదా. రాహుల్ డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలిన రాహుల్, నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము, మాకు తెలియదా? ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు. ఈ రోజు ఏమేమి అడుగుతున్నో ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్ లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో. నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది. నీ సపరేట్ చేయక ఊకోను. ఇంతకుముందు అంతా ఎత్తుగానే నీకు రామాయణం అంతా రావణ సీత వినియోగించకుండా ఎందుకు తీసుకుంటారా? కాళిదాస్ ఇది ఎక్కడ ప్రశ్న బాబు? నీకు క్వశ్చన్ అడగాలని పాడు. మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి? ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. ఏ పేపర్ మీది? ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో? ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చినారు మీకు? ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా తమ్ముడు? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. సార్ ప్రాపర్టీ ట్యాక్స్ March 31 అన్ని మారుస్తారండి మీకు. అవన్నీ చిల్లికి వచ్చారు, అన్ని మారుస్తారు. అంటే ఎవరు పనులలో తీసుకుంటారు? నాకు అర్థం కాదు. బంద్ చేయగానే వచ్చి పనులలో ఎవరు తీసుకుంటలేరు సార్? ఎవరు చెప్పిండ్రా? టెస్టులు చేయట్లేదు సార్. ఏందండి శానిటైజేషన్ కానీ బాడీ టెంపరేచర్ బ్రహ్మాండం చేస్తాను. నువ్వు ఆడపోయిన సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్.